కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో చిన్న గ్రామమైన తడకనపల్లిలో ప్రతి సంవత్సరం మొహర్రం సందర్భంగా జరిగే ఉత్సవాల్లో అత్యంత ప్రత్యేకమైనది మౌలాలి స్వామివారి సవారీ. ఈ స్వామి కథ గ్రామ ప్రజల హృదయాల్లో భక్తి, విశ్వాసం, ఐక్యతను నింపే పవిత్ర గాథగా చెప్పబడుతుంది. ఈ కథకు మూలం ఇమాం హుసేన్ గారి త్యాగం. కర్బలా యుద్ధంలో ధర్మం కోసం ఆయన చేసిన మహాత్యాగాన్ని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మొహర్రం జరుపుకుంటారు. ఆ పవిత్ర స్మరణే తడకనపల్లెలో మౌలాలి స్వామి రూపంలో భక్తుల హృదయాల్లో జీవిస్తుంది. స్వామి ప్రబోధం. చాలా సంవత్సరాల క్రితం గ్రామంలో కరువు, వ్యాధులు, కష్టాలు ఎక్కువయ్యాయి. ఆ సమయంలో ఒక దైవభక్తుడు స్వప్నంలో మౌలాలి స్వామిని దర్శించాడని చెబుతారు. నన్ను నమ్మండి, మీ గ్రామం కష్టాల నుంచి బయటపడుతుంది అని స్వామి ఆశీర్వదించారట. ఆ తర్వాత గ్రామ పెద్దలు కలిసి మొహర్రం రోజున స్వామి సవారీ ప్రారంభించారు. ఆశ్చర్యంగా గ్రామంలో శాంతి, ఐశ్వర్యం పెరిగిందని పెద్దలు చెప్పుకుంటారు. మొహర్రం సవారీ మహిమ. మొహర్రం 10 రోజులు గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతుంది. పూలతో అలంకరించిన తజియాలు, డప్పుల శబ్దం, యా హుసేన్ వా మేరే మౌలా నినాదాలు, అన్నదానం, ఇలా హిందూ ముస్లిం ఐక్యత. ప్రత్యేకంగా సవారీ రోజు వేలాది మంది భక్తులు తడకనపల్లెకు చేరుకుంటారు. స్వామి సవారీ గ్రామ వీధుల్లో తిరిగేటప్పుడు ప్రజలు కోరికలు కోరుకుంటారు. అనేక మంది తమ మనసులోని సమస్యలు తీర్చుకున్నారని చెబుతారు. విశ్వాసం, ఐక్యత, భక్తి. మౌలాలి స్వామి కథలో ప్రధానంగా కనిపించేది ఐక్యత. మతభేదం లేకుండా అందరూ కలిసి ఉత్సవం జరుపుకోవడం ఈ గ్రామ ప్రత్యేకత. భక్తి ఉన్నచోట భయం ఉండదు, విశ్వాసం ఉన్నచోట కష్టం నిలవదు. అది మౌలాలి స్వామి సందేశమని గ్రామ పెద్దలు చెబుతారు. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.